29లో మేము అధికారంలోకి వస్తానో లేదో తెలియదు కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళ తాట తీస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రేపటి నుంచి వైసీపీ గూండాలకి, రౌడీలకి చెక్ పెడతాను, వాళ్ళ తాట తీసి చూపిస్తాను అని చెప్పి చెప్పారు. దీంతో పాటుగా గడిచినటువంటి 5 ఏళ్లలో 19, 24 మధ్యలో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తం డెస్ట్రాయ్ చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం డెస్ట్రాయ్ చేశారు. కోర్టులకు ఎవిడెన్స్లు కావాలి, సో అవి మేము ఇవ్వలేక న్యాయం చేయలేకపోయాము అనేది ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశాలు. మరి వీటి మీద మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన పరోక్షంగా ఈ కేసులు ఇంకేం కావని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు సుగాలి పీసీ కేసు, వివేకానంద రెడ్డి కేసు ఇంకేం కాదని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు. నాకు అర్థమైంది అది. దాని ద్వారా ఏం సాధిస్తారో నాకు తెలియదు. సాక్ష్యాధారాలు లేవని ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి, సిబిఐ చెప్పాలి. మనం చెప్తే మీరేమైనా విచారణలో జోక్యం చేసుకుంటారా? మీ పరిధి అది కాదు కదా. హోంమంత్రి కూడా కాదు కనీసం ఆ సమావేశానికి అధ్యక్షత వహించేదని, కేసులు విచారణ సమావేశానికి. ఒకటి, సుగాలి ప్రీతి ఇష్యూ ఎప్పుడు జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరగల, తెలుగుదేశం పీరియడ్లో జరిగింది. అంతేగా. డెస్ట్రా ఏంటి అప్పుడు కావాలి, ఇప్పుడు ఎందుకు అవుతుంది? నెంబర్ 1. వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో సిట్టు కూడా వేశారు, కొంత విచారణ కూడా జరిగింది. కాబట్టి డెస్ట్రా అని అంటుంది, కారణం ఎవరు అనట్లేదు. నేనేమో అప్పుడు తెలుగుదేశం పీరియడ్లో జరిగింది కాబట్టి సుగాలి ప్రీతి మరణానికి, వివేకానంద రెడ్డి హత్యకు తెలుగుదేశానికి నేను ఆపాదించదలుచుకోలేదు. పాయింట్ ఏంటంటే మీరు సాక్ష్యాలు డెస్ట్రాయ్ గురించి మాట్లాడుతున్నారు. సాక్ష్యాలు అప్పుడు ఆ ఇష్యూ జరిగిన వారానికో 10 రోజులు 2 నెలలకో జరుగుతుంది, సంవత్సరాల తర్వాత జరగదు. కాబట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఎలక్షన్ జరిగింది. మీ పరిపాలనలో ఉన్నది అప్పుడు రాష్ట్రం. కాబట్టి డెస్ట్రాయ్ జరుగుంటే, జరిగలేదు నాకు తెలియదు, డెస్ట్రాయ్ అని ఆయన అంటున్నాడు, జరుగుంటే మీ పీరియడ్లో జరిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియకుండా, ఎప్పుడు హత్య జరిగింది కూడా తెలియకుండా జనరలైజ్ చేసి మాట్లాడితే ఎట్లా? కాబట్టి రెండోది, ఎవరు చెప్పలేదు మీకు? వాటిలో సాక్ష్యాధారాలు లేవని ఇన్స్టిట్యూషన్స్ చెప్పినాయా? వివేకానంద రెడ్డి కేసులో విచారణ సంస్థ సిబిఐ సుప్రీంకోర్టుకి వరకు చెప్పిన మాట ఏంటంటే, మేము చేయాల్సిన విచారణ పూర్తి చేసినామని చెప్పింది తప్ప మాకు సాక్ష్యాధారాలు దొరకలేదని చెప్పాలి. మేము విచారించాల్సిన, ఇంకా ఏదైనా విచారించమంటే విచారిస్తా ఉన్నారు. కానీ ఆ విచారణ సమస్యలు చెప్పాల్సింది మీరే చెప్పేస్తున్నారంటే మీకు దాంట్లో ఏమీ లేదని మీరు అనుకుంటున్నారా అనేది మొదటి అంశం. రెండో అంశం, ఈ తాట పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం తీస్తూనే ఉంటాడు. ఆ తాట తీయడం ఆయనకేమో సరదానో తెలియదు, కానీ ఏదో తీస్తే కదా, నోటి మాట కాబట్టి ఏదో మాట్లాడుకుంటా ఉంటారు అనుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చినా కూడా తాట తీస్తూ ఉంటారు. ఇప్పుడు తీయండి, 3 ఏళ్ళుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఎంతమంది తాట తీసినారు? రాజకీయాల్లో తాట తీయడం అంటే కేసు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు కూడా ఇలా, ఏది లిక్కర్ కేసులో. వాళ్ళేమో ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. రాంబాబు గారు మాటలు చెప్పాలంటే ముందే చెప్పేస్తే ప్యాంటు షర్ట్ రెడీగా పెట్టుకుంటా 4 బట్టలు జతలో వచ్చేస్తానంటున్నాడు. ఎక్కడికి? జైలుకి. ఏదో తీర్థయాత్రలు పోయినట్టుగా తయారైంది. మీరు చేసే హెచ్చరికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీర్థయాత్రలు పోయినట్టు వచ్చేస్తాం పోతాం అనే పరిస్థితికి వచ్చినారు. కానీ ఇట్లా బెదిరింపులు అవన్నీ సాధ్యం కాదు. కాబట్టి తాడ తీయడం అన్నీ వద్దు. విచారణ ఇప్పుడు తాడ తీయాల్సింది ఈ కేసుల్లో, వివేకానంద రెడ్డి గారి కేసులు అది తీయండి, ఇవ్వడొద్దు అన్నాడు. దానిలో ఏమి చేతులు ఎత్తేస్తుంది? మీరు తాడ తీయాల్సిన చోట ఏమో చేతులు ఎత్తేస్తుంది. తీయండి. మీరు పెద్ద ఎవిడెన్స్ చెప్పారుగా, 33,000 మంది మహిళలు అపహరణకు గురైనారు. ఆ అపహరణకు గురైంది వాలంటీర్ల ద్వారా వైసీపీ వాళ్ళు చేశారన్నారు కదా, మీ చేతిలో పక్కాగా కేసు ఉంది. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పారని చెప్పారు, అది కూడా చెప్పారు, ఢిల్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారన్నారు. మరి ఇప్పుడు నీకు చెప్పిన ఢిల్లీ ఇంటెలిజెన్స్ పైపుచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ భాగస్వామే కదా, ఆ ఇంటెలిజెన్స్ దగ్గర కూర్చోండి, మీకు చెప్పినారు కదా సోలో, ఆయన ద్వారా కూర్చోండి, ఇక్కడ విచారణ హోంశాఖని అలర్ట్ చేయండి. ఆ 33,000 కేసులు ఒకరిని పట్టుకోండి, బతుకులో తాట తీయచ్చు ఒక్కొక్కరు. 33,000 కేసులు ఏమైంది తెలియదు. కానీ మీ దగ్గర తాట తీయడానికి అవకాశం ఉన్న వాటిలో జోక్యం చేసుకోకుండా, తీలేని చోట మేము తీస్తాం, పొడుస్తాం, లేస్తామంటే ఎవరు నీవు తాట తీస్తారు రాజకీయాల్లో? అదేమన్నా అయ్యే అంటే ఓడిస్తారు, గెలిపిస్తారు, కేసుల్లో ఫిక్స్ చేసి శిక్షిస్తారు, అది తాట తీయడం అంటే. అవేమి చేయట్లా మనం. నోటి మాటలు వాడిని కొట్టేస్తాం, వీని కొట్టేస్తాం అంటే సభల్లో కొట్టించాను, మీరు కొట్టడం, వాళ్ళు తప్పట్లు కొట్టడానికి తప్ప దేనికి పనికొస్తుంది ఇట్లా మాట్లాడి. సార్, చివరిగా ఒక ప్రశ్న. మనకి ఇక్కడ లాకప్ డెత్ కి గురైనటువంటి సాయి కృష్ణ తల్లి గారు సీఎం చంద్రబాబుని కలవటం జరిగింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం గారు మాకు న్యాయం చేశారు, మేము ఆశించిన న్యాయం జరిగింది, నా బిడ్డకి న్యాయం జరిగింది అంటూ ఆమె వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో దాదాపు దీంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేసింది అని చెప్పి అందరం భావించినటువంటి పరిస్థితి.
దానికి కంప్లీట్ కాంట్రడక్టరీగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. క్రిమినల్ని క్రిమినల్ లానే చూడాలి, కులాలు ఆపాదించవద్దు, చట్టం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటది, ఎవరి కోసమో కూడా నేను ఫోనులు చేయను, పైరవీలు చేయను, ఎవరిని వదిలేయండి మా వాళ్ళు అని చెప్పను, ఇలాంటివి ఏది కూడా నేను చెయ్యను, ఖచ్చితంగా తప్పు తప్పే, అది ఎవరు చేసినా తప్పే అని ఈయన ఇంకో వర్షన్ అయితే తీసుకొచ్చారు ఓవరాల్. అంటే దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది ఒక ప్లానింగ్ తో ఏమైనా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా? అసలు ఈ కేసులో న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారా? కేసు ఇప్పుడే ప్రారంభమైంది, ముగిసిపోయింది కాదు. వారి తల్లి చెప్పిన లాకప్ డెత్ కేసు కానీ మర్డర్ కేసు పెట్టారు. కోర్టులో ఎబియస్ కార్పస్ పిటిషన్ ఉంది. ఆ ఎబియస్ కార్పస్ పిటిషన్లో ప్రభుత్వం చెప్పబోయేది ఏంటి? కన్సల్ట్ హెచ్ఓడి సిఐ మీద అనుమానంతో ఆల్రెడీ మర్డర్ కేసు పెట్టాం, సస్పెండ్ చేసినాం, సాక్ష్యాధారాలు చెరిపేసిన ఉన్నారు అంటారు. అప్పుడు కోర్టు సహజంగా ఒక ప్రశ్న వేసే అవకాశం ఉంది. అదేంటంటే, మర్డర్ కేసు ఎప్పుడు పెట్టారు? మొన్న పెట్టారు. ఎబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు వేశారు? బహుశా 2-3 వారాల క్రితం వేసినట్టున్నారు. ఎబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ప్రభుత్వం స్పందించాలి కదా. 2-3 వారాల్లో ఇట్లా మర్డర్ కేసు పెట్టారంటే మీకు ఆ సిఐ మీద అనుమానం ఉంది లేదా ఆధారం ఉంది, పెట్టారు, బాగానే ఉంది. 3 వారాల క్రితం ఎందుకు పెట్టలేదు? అంటే సిఐ ఈ విషయంలో పాల్గొన్నాడు అని కేసు పెట్టారంటే మీకు తెలీదా? 3 వారాల నుంచి ఇక్కడ తెలియలేదంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఒక పోలీస్ స్టేషన్ ఇవి జరిగినప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి కదా. ఆ పైన ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ ఇరుక్కుంటారు. కాబట్టి అందుకని ప్రభుత్వం ఇప్పుడు సిట్ వేసేట్టుగా ఉంది. అంటే ఈ కోణాన్ని కూడా విచారిస్తాం అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, అందువల్ల సిట్ వేసి దానిపైన నడుపుతున్నారు. కాబట్టి వన్స్ కేసు కట్టిన తర్వాత సిఐ పైన 2 ఎబియస్ కార్పస్ పిటిషన్ నడుస్తూ ఉంది. 3వది అన్నిటికన్నా మించి సిట్ వేశారు. అంటే దీని వెనకాల ఇంకేమైనా జరిగిందా? ఇన్ని రోజులు చెప్పలేదంటే గ్యాప్ అని. ఇది ఎప్పుడు ముగిసేది? కేసు కొనసాగుతుంది, మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మరింత సీరియస్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ఈ కేసులో ఎవరో ఒకరు సీరియస్ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఎవరు చెల్లించుకుంటారు అనేది విచారణ తేలుతుంది. కాబట్టి రెండోది, చివరిగా మీరు అడిగిన దాంట్లో వాళ్ళ తల్లి కలవడం, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ దశలో చేసే ఏ వ్యాఖ్యలకైనా మనం సానుభూతి చెప్పడం, అవకాశం ఉంటే సాయం చేయడం తప్ప వాళ్ళంత ఒత్తిడిలో ఉంటారు. 2 రకాల ఒత్తిడి, ఒక పక్క పొలిటికల్ ఒత్తిళ్ళు, ఇంకోవైపు కొడుకు చెప్పిన బాధ, కుటుంబం, అవన్నీ వాళ్ళకి ఉంటాయి. ఒక చిన్న ప్రాణాలే కదా. కాబట్టి ఇప్పుడు వారు చేసే వ్యాఖ్యలన్నింటినీ వేరే వేరే కోణం చూడలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో వాళ్ళు బాగా చెప్పారు, ఈయన వాళ్ళకి ఏం చెప్పాడో ఆన్లైన్ చూసేసినారు. బయట వచ్చి మీడియాతో ఏం చెప్పారో చెప్పేసినాడు. చంద్రబాబు గారు వెళ్ళిన విషయం వీడియో రావట్లేదు. వాళ్ళు ఏం అడిగారు, మీరేం హామీ ఇచ్చినారు అనేది రావట్లేదు. వచ్చుంటే బాగుండేది. రెండోది, ప్రెస్ ద్వారా కూడా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చుండాలి ఆయన. ఆ 2 జరగలేదు. కానీ రకరకాల ఊహలు వినిపిస్తాయి. కానీ ఇంకా వాళ్ళ తల్లి చేతిలో కేసు లేదు, వాళ్ళ ఇంకా వ్యవస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె వచ్చి నా కొడుకు బతుకున్నాడని చెప్పలేదు కదా, చనిపోయిన ఆయన్ని. నా కొడుకు చనిపోవడానికి ఎవరు కారణం కాదని చెప్పలేదు కదా. కాబట్టి వారి తల్లి చేతిలో ఇంకా కేసు లేదు. కాకపోతే వాళ్ళ తల్లి మౌనంగా ఉండి మాట్లాడకపోతే ప్రభుత్వానికి అదనపు సమస్య ఉండదు. రోజు వచ్చి ఆమె మాట్లాడేందుకు నా కొడుకు ఏమైందని సమస్య వస్తుంది. ఆ ఒక్క చిన్న ఎసులుబాటు లభిస్తుంది తప్ప అదర్ దెన్ ఆమె చేతిలో ఈ కేసు లేదు. ఇంకా వ్యవస్థలు ఎంత ఎఫెక్ట్ నడుస్తాయి, దాని పనున్న ప్రభుత్వం ఎట్లా వ్యాక్ చేస్తున్న దాన్ని బట్టి ఈ కేసు యొక్క భవిష్యత్తు ఉంటుంది తప్ప మిగతా వాటితో ముడిపడి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.